ఒక అడవిలో ఒక కాకి దానికి దాహం వేస్తుందంట. నీళ్ళు ఎక్కడ దొరకలేదంట. ఊరు అడవంతా గాలించిందంట, ఊరు వాడ అన్నీ గాలించిందంట. ఎక్కడ నీళ్ళు దొరకలేదంట. తిరగ్గా ఒక కుండలో నీళ్ళు కనిపించాయట. కానీ ఆ నీళ్ళు అడుక్కంట ఉన్నాయంట. అందులో లోపలకంట వంగి నీళ్ళు తాగలేని పరిస్థితిలో ఉందంట. ఒకసారి ఆలోచించిందంట, ఆ నీళ్ళు ఎలా పైకి వస్తాయని. అయితే ఒక ఆలోచన తట్టింది. ఒక్కొక్క రాయ ఆ నీళ్ళలో వేసింది. ఆ రాళ్ళన్నీ అడుక్కుపోయి నీళ్ళు మాత్రం పైకి వచ్చాయి. నీళ్ళు పైకి రాగానే ఈ కాకి తాగేసింది. కడుపు నిండా తాగేసి హాయిగా ఆనందంగా ఎగిరిపోయింది. ఆ రకంగా తన తెలివిని ఉపయోగించి అడుక్కంట ఉన్న నీళ్ళన్నీ పైకి రప్పించుకుని అప్పుడు తాగి తన దాహం తీర్చుకుంది. చూసారా, నోరు లేని జీవి అయితే మాత్రం దానికి ఎంత తెలివి ఉందో. ఏదైనా బుర్ర పెట్టి ఆలోచిస్తే కొండనైనా పిండి చేయగలం. ఏ పనైనా మనకు సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు. ఏ పనైనా అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసుకోగలం. ఏదైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించుకోవాలి. ఆ మాత్రం తెలివితేటలు అందరికీ ఉంటాయి. కొంచెం నిదానంగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా తడద్దు మనకి ఏదో ఒక ఆలోచన. అప్పుడు మనం ఏ పనైనా చక్కగా చేయగలుగుతాం. సరేనా? మీకు అర్థమైంది కదా దీనిలో నీతి. అయితే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.